చూస్తున్నాం అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలో వర్షాలు పడుతున్నాయి. దాంతో సీలేరు జలాశయంలో ప్రమాదకర స్థాయికి నీటి నిల్వలు చేరుకున్నాయి. డొంకరాయి 4 డ్యాంలో 15 గేట్లు ఎత్తి 1.10 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. సీలేరు వరద నీటితో శబరి నదిలో నీటి మట్టం పెరుగుతుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్ గా ఉండాలని హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి, మరి సీలేరు జలాశయానికి వరద నీరు భారీగా పోటెత్తినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ. అట్లా అయితే ఈ చింతూరు ఏజెన్సీ ఏరియాలో ఎడతగిన వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఏదైతే మొన్న రాత్రి నుంచి కూడా ఎడతెరిపోయిన వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సీలేరు జలాశయం వద్ద ప్రమాద స్థాయికి అయితే నీటి నిల్వలు అయితే చేరాయి. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే మనకి డొంకరాయి 4 ఏదైతే డ్యామ్ ఉందో ఆ డ్యామ్ దగ్గర 15 గేట్లు ఎత్తి 15 గేట్ల నుంచి కూడా 1,10,000 క్యూసెక్లు అయితే దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే లోతట్టు ప్రాంత వాస ప్రజలు ఉంటారో వాళ్ళందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు ఇప్పటికే సూచించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏలేరు ఏదైతే సీలేరు వరద నీటితో అయితే శబరి నదిలో కూడా నీటి మట్టం క్రమేపీ పెరుగుతూ ఉండటంతో ఏజెన్సీ ఏరియా ప్రాంత వాసులందరూ కూడా పూర్తి స్థాయిగా అలర్ట్ గా ఉండాలంటూ కూడా ఇప్పటికే అధికారులు సూచిస్తున్న పరిస్థితి అయితే చింతూరు ఏరియాలో కనిపిస్తున్నాయి. ఓకే శివశంకర్, అయితే మరి మరో పక్క రాజుపాలెం కాలువ కూడా గండిపడింది. మరి అక్కడ లోతట్టు గ్రామాలు కూడా మునిగిపోయే ఛాన్స్ ఉందని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? గ్రామాలకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? ఇక్కడ చూసుకుంటే ఈ రాజుపాలెం వద్ద ఏదైతే ఏలేరు కాలువ గడ్డుపడిందో ఏలేరు రిజర్వాయర్ కి పూర్తి స్థాయిగా నీరు వచ్చేస్తుంది. ఏదైతే 24 టీఎంసీల కెపాసిటీ కలిగిన ఏలేరు రిజర్వాయర్ కి సంబంధించి ఇప్పటికే 20 టీఎంసీలకి నీటి మట్టం చేరుకోవడంతో 9,700 క్యూసెక్ల నీటిని అయితే ఏలేరు కాలువ ద్వారా విడుదల చేస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో కాలువ ఉధృత స్థాయిలో ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాజుపాలెం వద్ద ఏదైతే కాలువ గట్టు కొంత మేర వీక్ గా ఉందో అక్కడైతే గండిపడిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ భారీగా వరద నీటి ప్రవాహం ఎడతెరిపోయిన వర్షాలు ఇదంతా కూడా కాలువలోనే ఏదైతే రిజర్వాయర్ నుంచి కాలువ ద్వారా ప్రవహిస్తుందో ఈ నేపథ్యంలో అక్కడ గండిపడిన తర్వాత గండిపడిన ఆ వరద ఇదంతా కూడా పంట పొలాల్లోకి ఇప్పటికే చేరుకుంది. ఈ పక్కగా ఉన్న కాలనీ వాసులందరూ కూడా బిక్కు అంటూ కాలం వెల్లదీస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ కాలనీ వాసులు కూడా పునరావాస కేంద్రాలకి తరలించేందుకైతే అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. అయితే వరద ఉధృతి కొంచెం పెరిగితే కనుక ఖచ్చితంగా పునరావాస కేంద్రాలకు తరలించే పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది. ఇప్పటికే ఇసుక బస్తాలతో అయితే గడ్డిని పూడ్చే ప్రయత్నం అధికారులు చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి ప్రస్తుతం అయితే. ఓకే, మరి ప్రస్తుతం ఘటనా స్థలానికి అధికారులు ఎవరెవరు చేరుకున్నారు? అలాగే ఇంకా వరద స్థాయి పెరిగే అవకాశం ఉందంటారు, లేదా తగ్గే అవకాశం సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా? అయితే మొన్న రాత్రి నుంచి కూడా ఎడతెరిపోయిన వర్షాలు జిల్లా వ్యాప్తంగా కురుస్తుంది. ఈ నేపథ్యంలో వరద ఉధృతి పైనుంచి వాగుల వంకల నుంచి వచ్చిందంతా కూడా రిజర్వాయర్ లో చేరుకుంటుంది. ఈ నీటితో పాటు వర్షపు నీరు కూడా తోడవడంతో ఇంకా వరద నీరు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం కూడా ఇదే ఏలేరు రిజర్వాయర్ పై సమీక్షించేందుకు కూడా మధ్యాహ్నం నుంచి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కాకినాడ కలెక్టరేట్ కి చేరుకుంటారు. దీని మీద పూర్తిగా సమీక్షిస్తారు. ఇప్పటికే 10 మండలాలకు సంబంధించి ముంపు ఉన్నట్లుగా అయితే కాకినాడ కలెక్టర్ కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తున్నాయి. 10 మండలాలలో ఉన్న గ్రామాలన్నింటినీ కూడా పూర్తి స్థాయికి అలర్ట్ చేశారు. కొన్ని చోట్ల పునరావాస కేంద్రాలు కూడా ఇప్పటికే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. రైట్ శివశంకర్, థ్యాంక్ యూ.